బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పసిపాప ప్రాణం తీసింది ఓ తల్లి శృంగారం. మీరు వింటుంది నిజమే, తల్లి శృంగార పిచ్చే ఒక పసిపాప ప్రాణం తీసింది. ఇక్కడ అసలు విషయానికి వస్తే తల్లికి లెస్బియన్, తను వేరే ఒక పార్ట్నర్తో స్వలింగ సంపర్కంలో ఉన్న సమయంలో ఆ చిన్న బాబు 5 నెలల బాబు అడ్డుగా ఉన్నాడని చెప్పి అడ్డు తొలగించాలనుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ పసిపాప ప్రాణం తీసింది, పసిబాబు ప్రాణం తీసింది. సో లెస్బియన్ పార్ట్నర్ కోసమే కొడుకును బలి తీసుకుంది ఆ వివాహిత. పాలు తాగుతూ ఊపిరాడక మరణించాడని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. భార్య ప్రవర్తనలో మార్పులు గమనించినటువంటి భర్త ఫోన్ చెక్ చేశాడు. ఫోన్ చూస్తే ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ మహిళే. ముందుగా ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి సుమిత్ర అనేటువంటి ఆ మహిళే తల్లి. సో తల్లి లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్నటువంటి బాక్సులో ఆ ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోటోలో కనిపించినటువంటి వేరే ఒక మహిళతో శృంగారం చేస్తున్నట్టుగా ఆ ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. తన భార్య మరో మహిళతో అభ్యంతరకర స్థితిలో ఉన్నటువంటి ఫోటోలను చూసి భర్త షాక్ అయ్యాడు. పోలీసుల విచారణలో లెస్బియన్ తన పార్ట్నర్ ఇలా ఉంది, ఇద్దరి మధ్యలో ఈ బాబు అడ్డుగా ఉన్నాడనే అడ్డు తొలగించామనేటువంటి మాటని భార్య ఒప్పుకుందట. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి దారుణ సంఘటన ఇది. చిన్నట్టి గ్రామంలో సురేష్, భారతి ఇద్దరు దంపతులు, 5 నెలల బాబు కూడా ఉన్నాడు. సుమిత్ర అనేటువంటి వేరే ఒక మహిళ, ఇక్కడ సుమిత్ర అనేటువంటి ఈ మహిళ తను లెస్బియన్ పార్ట్నర్. తల్లి మాత్రం అక్కడ కనిపిస్తున్న దాంట్లో బొట్టు పెట్టుకొని కనిపిస్తున్నటువంటి ఆ మహిళ. ఎగ్జాక్ట్గా ఇది తల్లి భారతి. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఆవిడ తల్లి భారతి. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, కొంత పెద్ద వయసు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ వయసు లేదా బడికి పోతున్న వారు. సో ఆ భారతి అనేటువంటి మహిళకి రీసెంట్గా 5 నెలల క్రితమే ఒక బాబు పుట్టాడు. సో ఆ బాబు ఇప్పుడు సుమిత్ర అండ్ భారతి మధ్య ఈ లెస్బియన్ పార్ట్నర్స్ మధ్యలో అడ్డుగా ఉన్నాడంట. ఇక పెద్దవాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళు కొంత బయట ఆడుకుంటారో లేకుంటే స్కూల్కి వెళ్తారో అయిపోయింది. కానీ ఈ బాబే మా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నాడని చెప్పి తను పాలిస్తున్నట్టుగా నటించి బాబు ఆ పాలకు సంబంధించి తడబడంతో, అంటే కొంత ఆ బాబుకి పాలు తాగే సమయంలో తడబడ్డాడు. సో అందుకే ఆ బాబు మరణించాడు అని చెప్పి ఒక కట్టుకథని అల్లే ప్రయత్నం చేసింది. సో దీంతో అటు భార్య ప్రవర్తనలో అనుమానం వచ్చిన భర్త కొంత ఊపిరాడక నా కొడుకు మరణించడం ఏంటి, పాలిస్తుంటే నిజంగా ఆ బాబుకి ఊపిరాడకుండా ఉంటుందా, సో ఇలా అనేక అనుమానాలు తావించాయి. ఈ అనుమానాలతో ఫోన్ చెక్ చేశాడు. ఫోన్ చెక్ చేస్తే డైరెక్ట్గా ఆ మహిళ తన భార్య వేరే ఒక మహిళతో అసభ్యకర రీతిలో ఉన్న ఫొటోస్ బయటపడ్డాయట. ఇందాక మీరు ఆ ఫొటోస్ చూశారు. ఆ ఫొటోస్లో మీకు సుమిత్ర అనేటువంటి మహిళ తన లెస్బియన్ పార్ట్నర్, ఇంకొక తల్లి భారతి అనేటువంటి ఆవిడ ఆ పసిబాబు తల్లి. ఆ తల్లి ఇక్కడ సుమిత్రతో ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కనం. ఇక్కడ నేను అక్రమ సంబంధం అని చెప్పడానికి వీల్లేదు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వివాహితర సంబంధం అని చెప్పడానికి వీల్లేదు. వారిద్దరి మధ్య స్వలింగ సంపర్కనం జరుగుతూ ఉండేదంట. సో ఆ ఫొటోస్ కూడా కొన్ని సంచలనమైన ఫొటోస్ బయటపడ్డాయి. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు ఇంకొన్ని ఫొటోస్ చూపించలేకపోతున్నాం, చాలా అసభ్యకర రీతిలో ఉన్నాయి. సో వేరే ఒక మహిళతో శృంగారం కోసమని కన్న కొడుకుని 9 నవమాసాలు మోసి కన్నటువంటి ఒక 5 ఏళ్ల బాబుని, పసిగుడ్డు, ఇంకా కరెక్ట్గా కళ్ళు కూడా తెరవలేదు, అమ్మ అని చెప్పి గుక్క పెట్టి ఏడవడం తప్ప ఏమీ తెలియనటువంటి ఆ బాబుని చంపేసుకుంటారా? ఇంత పిచ్చా? అలాంటి అంత బలుపే ఉంటే, అంత తెగింపే ఉంటే ముందుగానే పిల్లలు కనకుండా ఉండాల్సింది. నీ భర్తకు చెప్పాల్సింది, నాకు నువ్వు నచ్చట్లేదు, నాకు ఇంకొక అమ్మాయితోనే ఉండాలనిపిస్తోంది, నా అమ్మాయితోనే శృంగారం చేస్తున్నా అని చెప్పాల్సిందే. పుట్టిన బాబుని ఒక మనిషిని చంపింది కదా. ఇప్పుడు నటన, ఊపిరాడక మరణించాడని చెప్పేటువంటి నటన ఆ భర్తకు అర్థమైపోయింది. ఇంత దుర్మార్గమా? పిల్లలు లేక చాలామంది ఏడుస్తూ ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, పిల్లల కోసం రకరకాల నోములు వస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ బాబుని ఇంత దుర్మార్గంగా, నీచంగా వేరే ఒక మహిళతో శృంగారం కోసం అని చెప్పి హతమార్చడాలా? సో చాలా దుర్మార్గంగా ఈ మహిళ వ్యవహరించింది. సో ఈ మహిళ వ్యవహారం పైన మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఈ సంఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూర్ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో, చిన్నట్టి అనేటువంటి కుగ్రామంలో ఈ భారతి అనేటువంటి మహిళ
సుమిత్ర అనేటువంటి మహిళకి అలవాటు పడిపోయి శృంగారం చేస్తూ ఆ మహిళ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ బాబు అడ్డుగా ఉన్నాడు, మీ ఇద్దరం కలవడానికి బాబు అడ్డు వస్తున్నాడు, మా ప్రవర్తనకి మా యొక్క దుశ్చర్యలకి బాబు అడ్డుగా ఉండని భావించి కన్న తల్లే రొమ్ముతో పాలిస్తూ ఉండగా ఊపిరాడక మరణించాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ భర్తకు అనుమానం వచ్చి భర్త అసలు విషయాన్ని ఛేదించే పనిలో ఉండగా ఫోన్ చెక్ చేస్తే ఈ ఫొటోస్ అన్ని బయటపడ్డాయంట. వేరే ఒక మహిళతో ఇంత దగ్గరగా హత్తుకొని డైరెక్ట్గా ఇక ఎలా ఉందనంటే కొన్ని ఫొటోస్ యూట్యూబ్ సమ్ రిస్ట్రిక్షన్స్ చూపించలేకపోతున్నామని చెప్తున్నాను. సో అటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి. భర్త ఈ ఫొటోస్ని ఇప్పుడు పోలీసులకు అప్పగించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం ఇప్పుడు బయటపడింది. తల్లి ఒప్పుకుందంటే పోలీసు ఎదుట కూడా ఎస్ మా ఇద్దరి మధ్య ఆ బాబు అడ్డుగా ఉన్నాడనే బాబును అడ్డు తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా డ్రామాలు ఆడాము, బాబుని చంపింది నేనే అని చెప్పి తల్లి ఒప్పుకుందంట. కన్న తల్లే, నవమాసాలు మోసి కన్నటువంటి ఆ తల్లే తన కుమారుడిని 5 నెలల పసిగుడ్డుని కనీసం కళ్ళు తెరవనటువంటి ఒక బాబుని ఒక మనిషిని హతమార్చిందంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి భారతీయ మహిళ ఆవిడే. సో పక్కనే భర్త కనిపిస్తున్నాడు. సో పెళ్లి చేసుకొని కూడా సుమారుగా 7-8 ఏళ్ళు కావస్తుందట. 2 పిల్లలు కూడా ఉన్నారు, ఆడపిల్లలు. ఇప్పుడు 3వ సంతానం కింద ఒక మగబాబు జన్మనిచ్చాడు. సో అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ అన్నింటికీ మూల కారణమైనటువంటి మహిళ ఈ సుమిత్ర అనేటువంటి మహిళ కారణంగానే ఇప్పుడు ఏకంగా ఆ బాబుని పొట్టన పెట్టుకుంది ఆ తల్లి. సో సుమిత్ర ఇప్పుడు ఈ మహిళే ఆ మరణానికి కారణమైంది. నిజంగా మనుషులు ఎలా మారిపోతున్నారంటే ఇంత దారుణంగా నిజంగా చేత కాకపోతే నీకు అడ్డుగా ఉండనిపిస్తే ముందుగానే కనకండి. నీకు ఇలాంటి ఒక పిచ్చి వేషం ఉంది, ఒక దారుణమైన వేషం ఉందంటే కనకండి. కానీ అంతగానే కనేసి ఆ బాబుని చేతులతో చంపేసి ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇప్పుడు ఈ మహిళకి ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ తల్లిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. Right. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురించే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.